गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दीपं ज्योति परं ब्रह्म दीपं ज्योति जनार्दन 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 कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। May you please have your respective places and be seated. As we all know that we have gathered here to celebrate Guru Purnima Day, let us know the importance of the day. A teacher is not the one who teaches, but the one who inspires us to learn. Rupali Mauli Rajaratna Kanti Sarit Virajam Jashakanya Kavyam Nupatvadabhyam Nataloka Pante Namo Namaha Shri Guru Padukavyam। आज हम सभी यहाँ गुरु पूर्णिमा के पावन अवसर पर एकत्रित हुए हैं। यह दिन हमारे गुरु के महत्व को समझने और उनके प्रति श्रद्धा प्रकट करने का महत्व है। ఆలయం లేని గ్రామం, గురువు లేని జ్ఞానసముపార్జన నిష్ప్రయోజనమని నిర్వచించాయి పురాణాలు. ప్రతి మనిషిలో మంచి గుణం, ప్రవర్తన ఉంటాయి. వాటిని బయటికి తీసి మంచి మార్గంలో నడిపే దైవమే గురువు. విద్యలకు గురువైన వ్యాస మహర్షి తన శిష్యులతో కూడి మండుటెండలో కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లు తిరగసాగాడు. కానీ కాశీ విశ్వనాథుడి పరీక్ష వలన ఎక్కడా భిక్ష దొరకకపోవడంతో కాశీ నగరానికి 3 తరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండా పోవాలని శపించబోయాడు. పార్వతీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యి మందలించి భోజనం పెడుతుంది. కోపం ఎంతటి వారికైనా అనాథదాయకం అని తెలియజేయడమే నాటకం యొక్క ఉద్దేశం. ఓం శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. కూర్చొని శిష్యులారా. గురువు గారు, నాదో సందేహం. భిక్ష అనగా ఏమిటి? అసలు మనం భిక్షాటనను ఎందుకు చేయాలి? భిక్ష అనగా ఒక పవిత్రమైన కార్యము. ప్రజల నుండి పాపాలను స్వీకరించి పుణ్యాన్ని ఇవ్వడమే భిక్ష. పదండి శిష్యులారా, భిక్షాటనకు వెళ్తాము. మహర్షికి భిక్ష దొరకకుండా చేస్తాను. ఇతని ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తాను.
భవతి భిక్షాం దేహి. స్వామి ఇప్పుడే వంట చేస్తున్నాము, వెళ్ళి రండి. భవతి భిక్షాం దేహి. స్వామి మేము ఇంటి పనులు చేస్తున్నాము, మీరు మళ్ళీ రండి. భవతి భిక్షాం దేహి. స్వామి ఈరోజు మా ఇంట్లో దైవకార్యం ఉంది, మేము భిక్ష ఇవ్వకూడదు, మీరు వెళ్ళి రండి. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి వచ్చిన వారిని అతిథిగా భావించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీటించి పంచపక్ష పరమాణాలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకునేవారు. అలాంటిది ఇలా భిక్ష దొరకపోవడం ఏంటి? ఇదంతా మాయలా ఉంది. పదండి శిష్యులారా, ఈ రోజుకి మనం పస్తులున్నాం. సూర్యుడు అస్తమించే సమయమైంది. రేపు ఉదయాన్నే వచ్చి భిక్షాటనకు వెళ్దాం. పదండి శిష్యులారా, సూర్యవందనాలు చేద్దాం. పదండి శిష్యులారా, ఈ రోజైనా భిక్ష దొరుకుతుందో లేదో చూద్దాం. భవతి భిక్షాం దేహి. 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 ఈ రోజు కూడా భిక్ష దొరకలేదా? ఈ కాశీ నగరానికి 3 తరాల పాటు ధనం, విద్య, మోక్షం లేకుండా కాక ఇదే నా శాపం. ముని శ్రేష్ఠ, ఉన్నవారు కన్న తల్లితో సమానమని నీతి నీకు తెలియదా? గొంతుదాకా భిక్ష దొరకలేదని ఇంతగా చింతలు వేస్తున్నావు. ఇది నీకు మంచిదేనా? నువ్వు నిజంగా శాంతి స్వభావుడివేనా? కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో కాశీ నగరాన్ని శిక్షించడానికి సిద్ధపడ్డావా? సరే, నువ్వు ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నావు. నువ్వు మా ఇంటికి రా. తిని కూర్చున్నాక నీతో కొన్ని మాటలు మాట్లాడాలి. క్షమించండి తల్లి, సూర్యుడు అస్తమించే సమయమయ్యాడు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. సరే మునీంద్ర, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా సరే కామధేను వలె మీరు అడిగినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ధన్యవాదాలు తల్లి. దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదే